పుష్ప 2 సినిమాకు సంబంధించి నిన్న రాత్రి బెనిఫిట్ షోలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లలో వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటనకు ఎవరు కారణము అనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ చూసుకుంటే రేవతి తన కొడుకు శ్రీతేజ వాళ్ళందరూ కూడా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సినిమాకి రావడం జరిగింది. అయితే దీని అందరూ కూడా కారణము ఎవరు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా థియేటర్ యొక్క యాజమాన్యాన్ని అనే విధంగా పోలీసులు కూడా ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అందుకు కూడా ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి రాబోతున్నాడంటే ముందుగానే పోలీసులకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఒకవేళ ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో కావచ్చు, లేకపోతే థియేటర్ దగ్గర కూడా మంచి బందోబస్తు చేసే వాళ్ళం కదా. ఇలాంటి బందోబస్తు లేకుండా సడన్ గా రావడం వల్ల మాకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడానికి స్కోప్ లేకుండా చేశారు. మీరు ఈ విధంగా చేయడం వల్లనే ఇప్పుడు ఇంతటి తొక్కిసలాట జరిగింది, ఎంతో మంది క్రౌడ్ రావడం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్కి మామూలు క్రేజ్ లేదు. ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా నార్త్ సైడ్, బాలీవుడ్ సైడ్, హిందీ వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 12,500 థియేటర్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే అల్లు అర్జున్కి ఎంతటి క్రేజ్ ఉంది అనే విషయం మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. సో అంతటి క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరో ఇప్పుడు సినిమా థియేటర్కి రాబోతున్నాడంటే ఖచ్చితంగా ముందుగానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆయన వస్తున్న ఒక 2-3 గంటల ముందే అక్కడ అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడ ఏమేం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ప్రజలు ఎంతమంది వస్తారని ముందే ఎస్టిమేషన్ వేసి వాళ్ళైతే ఏర్పాట్లు అనేవి బందోబస్తు గట్టిగా చేస్తారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా అక్కడికి అల్లు అర్జున్ రావడం జరిగింది. అక్కడ థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు చెప్పకపోవడం వల్ల అక్కడ ఎలాంటి బందోబస్తు లేకుండా సడన్ గా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు బందోబస్తు చేస్తే ఎవరు కూడా అసలు కంట్రోల్ లేని పరిస్థితి. చాలా మంది ప్రజలు, నాకు తెలిసి దాదాపుగా 5-6 లక్షల మంది ప్రజలు రావచ్చు. సో అంతమంది ప్రజల్ని అక్కడ రోడ్డు మీద ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. సో ఆ తొక్కిసలాటలో రేవతి తన కొడుకు శ్రీతేజ ఇద్దరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అయితే రేవతి మాత్రం అక్కడికక్కడే మృతి చెందినప్పటికీ శ్రీతేజను అయితే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే మృతి చెందడం జరిగింది. అయితే ఒకటే కుటుంబంలో తల్లి కొడుకు ఇద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మాత్రం తీరని విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే ఒక సినిమాని చూడాలని ఇంట్లో వాళ్ళకి చెప్పి మరి ఎంతో సంతోషంగా సినిమా థియేటర్కి వచ్చి వాళ్ళు నిర్జీవుల ఇంటికి వెళ్తే అసలు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? పెద్దావిడ, అదేవిధంగా తన కొడుకు ఒక 8 ఏళ్ల బాలుడు చనిపోతే అసలు ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో మరి అసలు దీనికి బాధ్యులు ఎవరనే విషయానికి వస్తే ఖచ్చితంగా కొంతమంది పోలీసులదే అంటున్నారు, ఇంకొంతమంది సినిమా థియేటర్ యొక్క యాజమాన్యదే అంటున్నారు. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ కుటుంబాలకు ఏదైనా హెల్ప్ చేస్తే కూడా బాగుంటుందని కొంతమంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఇప్పటి నుంచి అంటే ఇంతకుముందు చూసుకుంటే బెనిఫిట్ షోలకైతే హైదరాబాద్లో పర్మిషన్ లేదు. ఎందుకంటే ఈ విధంగా స్టార్ హీరోలు కానీ క్రౌడ్ వస్తారు, అసలు అదుపు తప్పుతారనే విధంగా కూడా వాళ్ళు అప్పట్లో పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఓన్లీ పుష్ప 2కి సంబంధించి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు. సో ఇదంతా కూడా ప్రభుత్వ తప్పిదం అని కూడా కొంతమంది ప్రజలు అంటున్నారు. సో మరి ఈ విషయంలో ఎవరిది తప్పు అనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.